హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో అందరూ వచ్చుడు. ఇదిగోండి, మనకు మళ్ళీ చింత చిగురు దొరికిపోయిందండి. అంటే ఇది మనకు దొరకదండి, దీన్ని మనం ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఆంధ్రాలో అయితే అందరూ రైతు బజార్లో ఉంటుంది, అందరూ కొనుక్కుంటారు. ఇక్కడ అలా కాదు, ఎవరో ఇది తినరు, వీటి టేస్ట్ ఎవరికి తెలియదు. చెట్లు ఎక్కడ దొరుకుద్దని చెట్లు ఎత్తుక్కుంటే వెళ్ళి కోసుకొని రావాలి. అలా కోసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో. చిగురు, లేత చిగురు. చిగురు అంటే ఇది, ఇలాంటి దాన్ని చిగురు అంటారనమాట. చూడండి, చాలామంది పెద్ద పెద్ద ఆకులు వేసేసి ఆకులుగా వేసేసి పప్పులు ఈ కూరలు అన్నీ చేశారు. ఇగో చిగురు అంటే ఇది, మనం చింత చిగురు అనేది దీన్ని అంటాం. ఇప్పుడు మనం ఏమేం కావాలో నేను చెప్పను, చేసేస్తూ ఉంటాను. మీరు చూసి చూడండి, ఓకేనా? ఎందుకంటే నాకు ఇంకా ఒంట్లో బాగాలేదండి, నేను సెట్ అవ్వలేదు. చూసారా, ఆయాసం వస్తుంది మాట్లాడుతున్నా కూడా. అది ఫస్ట్ ఉల్లిపాయలు, 4 చిన్న ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఏంటి ఎంత కోసాను, దీనిలోకైనా అనుకున్నారు. కాదండి, పప్పుచారు కూడా పెడుతున్నాము. ఆ పప్పుచారుకి నేను తిన్నాను అనమాట ఈ కూర. అసలు ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాను. కేవలం 1/2 కేజీ కూర చేస్తున్నానండి అంతే. ఉల్లిపాయలు బాగా మగ్గాలి మనకి. ఉల్లిపాయలు బాగా మగ్గాక అప్పుడు మిగతాది. ఈలోపు మనం చింతచిగురిని నలుపుకుందాం. చూసారు ఎంత బాగుందో. అన్ని కాడలన్నీ కూడా తీసేసుకున్నాను, నీట్గా తీసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఎక్కడా కూడా లేదు. చూడండి అంత చిగురే, ఉట్టి ఎర్రగా చిగురు. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇలా ఉండాలి చిగురు. ఫోటో తీసుకోమ్మా. ఇలా ఉండాలన్నమాట చిగురు. ఉల్లిపాయలు మగ్గాక చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా మనకి. ఇప్పుడు ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కేజీనే కదా, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కల్లుప్పు, కల్లుప్పు సరిపడేంత. ఇవ్వండి, ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు కూర వేసేసుకుందాం. 1/2 కేజీ కూర ఉంది కదా, ఈ కూర వేసేస్తాం. కడిగి పెట్టుకున్న కూర ఉంది కదా, భైరవ్ గాడు గొడవ చేస్తున్నాడు. వాడు సండే స్నానం చేస్తాడు కదండి, హైపర్ యాక్టివ్ అన్నమాట. మంచి యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు దీనిలో మనం కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కారం, ఆ కారం కొంచెం గట్టిగా ఉంటుందండి, 2 స్పూన్లు సరిపోతుంది. కొంచెం వాటర్ వేసేసుకుందాం దీనిలో. ఇవ్వండి కొంచెం నీళ్ళు, ఎందుకంటే కూర ఉడకాలి కదా, మటన్ ఉడకడం కొంచెం లేట్ కదా, అందుకని ఒకసారి నీళ్ళు పోసుకొని కొంచెంసేపు కలిపేసుకున్నాక. దాగా చిన్నదైపోయింది అనుకోవద్దు, ఇదంతా ఉడికాక కిందకి వెళ్ళిపోతుంది. 1/2 కేజీనే కదా, అందుకని చిన్న డాకు పెట్టేసా. ఇది కుక్కర్లో పెడితే అంత టేస్ట్ ఉండదండి,
విడిగానే వండుకోవాలన్నమాట. చిన్న చిగురు మటన్ అనేది విడిగానే వండుకుంటేనే ఆ రుచి. ఓకేనా? ఇది ఉడికాక నేను చూపిస్తాను. ఇదిగోండి, చూసారా ముక్కలు ఉడికిపోయినాయి. కొంచెం వాటర్ ఉంది. గరం మసాలా చిన్న చిగురు వేసేసుకుంటే ఆ వాటర్ కూడా సెట్ అయిపోతుంది అనమాట, దగ్గరికి అయిపోద్ది. ఇదిగోండి గరం మసాలా, ఇంట్లో చేసే మసాలా ఇది, బయటది కాదు. చాలా కొంచెం, మరి ఘాటు ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు చిన్న చిగురు వేసేసుకుందాం. దీన్ని మనం మామూలుగా కొంచెం ఏమన్నా పుల్లల్లా ఉంటే నలుపుకోవచ్చండి. ఇది నలుపుకునే అవసరం లేదు, చాలా లేత చిగురు అనమాట. చూసారా, చాలా అంటే చాలా లేత చిగురు. సరిపోతుంది, ఇంకా వేస్తే ఎక్కువ అయిపోద్ది. హాఫ్ కేజీ ఉన్నాయి కదా కూర. ఇది కొంచెం దగ్గరికి అయిపోతే నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఓకేనా? కూరలా ఉండకూడదండి, కొంచెం పొడి పొడిగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అనమాట. చికెన్ కొంచెం అడుగంటిచ్చేది మా అమ్మ, అడుగంటితే ఆ రుచే వేరు. అయిపోయింది, దగ్గరికి అయ్యాక నేను చూపిస్తాను. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇంకా డ్రైగా కూడా చేసుకోవచ్చు, కొంచెం అన్నంలో కలుపుకుంటాం కదా, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. చెప్పు, అది వచ్చి చూడండి. ఇప్పుడు మా పాప తిని చెప్తుంది ఎలా ఉంది ఏంటి అని. ఎలా ఉందమ్మా? బాగుంది, సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి, బాగుంది.